టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు మనం ఎన్నో జాతరలు చూస్తుంటాం. మన లష్కర్ ఉజ్జయిని మహంకాళి జాతర అని చెప్పేసి, అలాగే లాల్ దర్వాజా సింహాయిని మహంకాళి జాతర అని చెప్పేసి, సమ్మక్క సారక్క జాతర అని చెప్పేసి అట్లాంటివి ఎన్నో జాతరలు చూస్తుంటాం. అయితే ఈరోజు అయితే మనం ప్రస్తుతం ఒక జాతర చూపించడానికి నేను ఈరోజు మీ అందరి ముందున్నాను. అందరం కలిసి చూద్దాం. అలాంటి జాతర అనేది మనం ఈరోజు కొమరవెల్లి మల్లన్న జాతరకు వచ్చేసినాము. అయితే ఈరోజు మనం ఎన్నో అలాంటి జాతరకి సంబంధించిన బోనాలు కానీ ఇక్కడ పట్నాలు వేయడం కానీ అలా ఎన్నో జరుగుతుంటాయంట. సత్తెడు వారాలు అన్నట్టు చెప్తుంటారు. ఇక్కడ గురువులను కూడా కనుక్కొని ఏంటి విశేషాలు అనేది మనం మొత్తం మల్లన్న స్వామి చరిత్ర మొత్తం మనము వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి. ప్రస్తుతం ఇప్పుడైతే మనం గంగరేణి చెట్టు దగ్గర ఉన్నాము. అయితే ఈ చెట్టు మహత్యం ఏంటంటే పిల్లలు కాని వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు మాత్రం వచ్చి ఇక్కడ మొక్కుకుంటే మాత్రం ఒకవేళ అనుకునేదైతే వచ్చి మళ్ళీ వాళ్ళు మొక్కులు ఏదన్నా విధంగా వాళ్ళు తీర్చుకునే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ భక్తులతో ఆల్రెడీ నేను మాట్లాడి తెలుసుకున్నాను. అలాగే చెట్టు కింద స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. మనం ఆల్రెడీ విజువల్స్లో మీరు ఆల్రెడీ చూసారనుకుంటా. అది స్వామివారి పాదాలు అంటాం. అయితే తొట్టెల్లగానే కూడా మనకు చెట్టుకి ఆల్రెడీ వాళ్ళు కట్టి ఉంచారు మొక్కులు మొక్కుకున్న వాళ్ళు. మీకు ఇంకా ఏంటనేది ఇక్కడ పట్నాలు వేయడం కూడా చూస్తున్నాను. అది కూడా మనం ఒకసారి కవర్ చేసుకుందాం. వాళ్ళతో మాట్లాడి ఇంకా పూర్తి విశేషాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అక్క, బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాను. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. అయితే అక్క, ఇప్పుడు ఇక్కడ భక్తులను చూస్తున్నట్టయితే వాళ్ళు పూలు అనేది చెట్టు పైకి వేస్తున్నారు. సో అది ఎందువల్ల వేస్తున్నారు, మీరు ఏమైనా చెప్పగలుగుతారా? పూలు ఎందువల్ల వేస్తారు అంటే భక్తుల యొక్క మొక్కుబళ్ళని మనస్ఫూర్తిగా వాళ్ళకున్న కోరికల్ని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ గంగరేణి చెట్టు పైన మంచిగా నెరవేరాలని మల్లన్న స్వామిని వేడుకొని వేస్తారు అక్కడ. అది ఇప్పుడు కాదు అప్పుడు కాదు, అక్కడ తాతల నాటి నుంచి ప్రాముఖ్యత. అదొక నమ్మకం, కాన్ఫిడెన్స్. దానివల్ల ఆ చెట్టు పైన పూల మాలలు వేయడం జరుగుతుంది. అయితే ముడుపులు కూడా కడుతున్నారు కదా, అది దేనివల్ల కడుతున్నారు? ముడుపులు కడుతున్నారంటే పిల్లలు కానోళ్ళు అలాంటి వాళ్ళ పిల్లలు కావాలని నమ్మకంతో ఆ చెట్టుకి ముడుపులు కట్టి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు మల్లన్న స్వామిని. నమస్తే అన్న, బాగున్నారా? శనార్థి అందరికి. శనార్థి అన్న, అయితే ఇప్పుడు మీరు పట్నం వేస్తున్నానని చెప్పారు కదా, ఎందుకు వేస్తారన్న పట్నం? ఇది మొక్కుబడులు ఉంటాయమ్మా. చాలా సంవత్సరాల నుండి పిల్లల కోసము, పెళ్లి కోసము అన్ని రకాల మొక్కుబడులు ఉంటాయి. అయిన వాళ్ళు ఇల్లు అని చేసుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారు, బోనాలు చేస్తారు, పట్నాలు చేసుకుంటారు, వెళ్తారు. ఇక్కడ అయితే బోనాలు ఏది మొక్కుకుంటే అది వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు బోనం మొక్కుకుంటే బోనం చేస్తారు, పట్నాలు వేపిస్తామని మొక్కుకుంటే పట్నాలు వేస్తారు, అంతే కదా? అవును. ఇక్కడ 3 రకాల పట్నాలు ఉంటాయి. చెలకపట్నం ఉంటుంది, గంగరేణి చెట్టు కింద పట్నం ఉంటుంది, మోకమండపం పట్నం ఉంటుంది. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు చెలకపట్నం వేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా పెళ్ళి కానీ పిల్లలు ఉంటే అయితే మేము చెట్టు కింద వేసుకుంటామని మొక్కుకుంటారు. దాని తర్వాత చెట్టు కింద ఇల్లు కట్టుకుంటే కొంచెం పైనకి వేస్తాం అనుకుంటారు. మండపం ఉంటుంది, మండపంలో వేసుకుంటారు పైన. అయితే ఇప్పుడు మనకు మండపం అనేది కూడా ఉందా పైన? ఉందమ్మా, ఒక మండపం పట్నం ఉంటుంది పైన. ఇది గంగరేణి చెట్టు కింద నజర్ పట్నం అంటారు దీన్ని. బయట రూమ్లో వేసేది చెలకపట్నం అంటారు. థ్యాంక్ యూ అన్న. కూరలు పెడుతున్నావు అయ్యా. 6 గంటల్లా నీళ్ళమ్మ కుమారుడు నీ సగదనం అంటున్నావు అయ్యా.
పుట్టింది భారము కోరింది ఆదివారం వచ్చవన నీకు నిత్య కళ్యాణమవుతుందా మల్లయ్య పశుబంధార్లిది బాసంద మాడాడి కొల్లడ్డు పశుబంధరించి బాసంద మాడతాయ మల్లయ్య ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. దర్శనం అయిందా? అయిందండి, మంచిగా అయింది. మొదటిసారా రావడం? రెండోసారి. ఎట్లా అనిపిస్తారు? ఏం మొక్కుకున్నారు? మొక్కుకునే అయినాయా? అయినాయండి, మొక్కుకున్న ఆయన. ఎక్కడి నుంచి వస్తుంది? బంజారాస్, హైదరాబాద్ బంజారాస్. ఎంతమంది వచ్చినారు? మేము 10 మంది వచ్చామండి. ఫ్యామిలీయా? ఫ్యామిలీ, ఉమ్మడిగా ఉంటాం. జాతర అని వచ్చినారా? జాతర వచ్చాం. బాగున్నారా? బాగున్నామండి. ఫస్ట్ టైమా రావడం? లేదు, ఎవ్రీ ఇయర్ వస్తాం. మొక్కుకున్నారా? దర్శనం అయిందా? అయిందండి. ఏం మొక్కినారు? మా పిల్లలు బాగుండాలని, వాళ్ళు అనుకున్నది నెరవేరాలని. అయితే ఈ చెట్టు గురించి ఏమన్నా తెలుసా మీకు? లేదు, 100 years నుండి ఉంటుందని మాత్రం తెలుసు, అంతే. ఎక్స్ట్రా ఏం తెలియదు. నమస్తే అమ్మ. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నారా? బాగానే ఉన్నాం. అమ్మ, ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు మీరు ఈడికి? 5-6 సంవత్సరాల నుంచి వస్తాను. 5-6 సంవత్సరాల నుంచి. మళ్ళీ మొక్కుకునే అన్న అవుతున్నాయా మల్లన్న స్వామి దగ్గర? మంచిగా అవుతానే. దర్శనం చేసుకున్నారా? దర్శనం చేసుకున్నాం. అయితే ఏమైనా చెప్తారా మనకు కొమరవెల్లి ఆలయం గురించి? ముందుగా తెలుగు ప్రజలందరికీ శనార్థి, అందరికీ జై శ్రీరామ్. ముందుగా మకర సంక్రాంతి ప్రతి హిందువులందరికీ శుభాకాంక్షలు. ఈ మల్లన్న స్వామి విశిష్టత ఏంటిదంటే ఇక్కడ ఎక్కువగా శివసతులతోటే సంబరంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడ మల్లన్న స్వామి కోరిన కోరికలు నెరవేరుతూ ఉంటాయి. మనకు అలాగే ఆరోగ్య సమస్యలు, ఎలాంటి ఉద్యోగ సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, ఎలాంటివైనా ఇక్కడ మల్లన్న స్వామిని మొక్కుతే ఆ కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఎక్కువ శివశక్తులతోటి, బోనాలతోటి, ఆట పాటలతోటి సంబరంగా ఇక్కడ మల్లన్న స్వామి అనేది ఘనంగా నిర్వహిస్తుంటాం మేము. నేను 14 సంవత్సరాల నుంచి మల్లన్న స్వామి దర్శనానికి బోనాలతోటి, అలాగే వివిధ రకాల పూజలతోటి ఇక్కడికి వస్తూ ఉంటాం మేము. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మాది మహబూబాద్. బోనాలు చేస్తున్నారా? అయితే మార్నింగ్ బోనాలు చేసుకున్నాం, ఇప్పుడు పట్నం వేస్తానికి వచ్చినాం. అయితే ఇప్పుడు జాతరకి ఇక్కడే ఉంటారా? మరి ఆ జాతరకి ఇక్కడే ఉంటాము, 3-4 రోజుల దాకా ఇక్కడనే ఉంటాము. పూజలు చేసుకొని మేము బోనాలు తీసుకొని మా విలేజ్కి వెళ్తాం. థ్యాంక్ యూ అన్న. బాగున్నారా? బాగున్నాం. మొదటిసారా రావడం? ఇదే సారి, మొదటిసారి. మొదటిసారి. మొక్కుకున్నారా? ఏం మొక్కుకున్నారు? ఇదే బోనాలు చేస్తామని మొక్కినాం. మంచిగా ఇల్లు కాదే, నాకు నా కోరికలు పెళ్ళిళ్ళు కాదే అని మొక్కుతున్నాం. కొడుకు పెళ్ళి అయిందా? మరి కాలే మేడం, కాలే. మళ్ళీ బోనం చేస్తున్నారు కదా, అయితే మొక్కుతా. మంచి ఇల్లు కాదే, నా కొడుకుల పెళ్ళిళ్ళు కాదే అని మొక్కిరా. మొదటిసారా రావడం కొమరవెల్లికి? ఎప్పటికి వస్తుంది? ప్రతిసారి. హైదరాబాద్ మాది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? మేము చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మా అమ్మకి పిల్లలు లేకపోతే ఇక్కడే మొక్కింది. పిల్లల నుంచి మేము కూడా మా అమ్మతో పాటు ఇక్కడే. సో అప్పుడు మొక్కితే ఇంకా మొత్తం కంటిన్యూ అవుతుంది, ఫ్యామిలీ మొత్తం కంటిన్యూ ఇక్కడనే. ప్రతి సంవత్సరం జాతర టైంకి ఇక్కడనే ఉంటారు. సట్టి పడతాం, సట్టి వారాలు ఉంటాయి కదా, ఒక పొద్దు చేస్తాం. ఒక పొద్దు ఉండేసి మనం అనుకున్న కోరికలు బండారు ఎక్కిస్తాం. ఆయనకి ఇంట్లో బండారు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు ఒక పొద్దు వదిలేస్తాం. అయితే ఇప్పుడు మీరు ఇది ఊపుతున్నారు కదా, డమరుకం, అయితే దేని గురించి అది? అంటే శివుడికి ఇష్టం కదా డమరుకం అంటే, నాట్యం శివుడికి ఇష్టమని డమరుకం. అయితే
ఇక్కడ వచ్చే వాళ్ళందరూ మాత్రం ఈ దమరుకం తీసుకొని వచ్చి దాన్ని అంటే ఇక్కడ పాలు పట్టించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే కొన్ని శివుడి దగ్గర పెట్టుకుంటాం ఇంట్లో. రోజు మన ఇంట్లో పూజ చేసినప్పుడు సోమవారం రోజు డమరుకం వాయిస్. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం ఇప్పుడైతే మనము ఆల్రెడీ మల్లన్న స్వామి దర్శనం అయితే అయింది. సో మల్లన్న స్వామిని దర్శనం చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ సురిమరుగుండు అన్నట్టని ఈ ప్రదేశానికి వస్తారంట. అయితే భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ సురిమరుగుండు అనేది ఒకప్పుడు మల్లన్న స్వామి అంట. ఆయన మేక పిల్లలని కాపలా ఉండడానికి ఈ గుండు పైకి ఎక్కి ఆడ కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళంట. సో భక్తులు ఏమనుకుంటారంటే ఇప్పుడు కూడా మనకు మల్లన్న స్వామి అనేది ఈ గుండు పైన కూర్చొని భక్తులందరినీ కాపలాగా చూస్తూ ఉంటారనేసి భక్తుల నమ్మకం. అయితే మనం మల్లన్న స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. అలాగే మన సురిమరుగుండు అనేది కూడా నేను మీకు చూపించాను. ఇప్పుడైతే ప్రస్తుతం మనం రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంకి అయితే వచ్చాము. అయితే భక్తులందరూ మల్లన్న స్వామిని దర్శించుకేందుకు వచ్చిన వాళ్ళందరూ ఎల్లమ్మ తల్లి దర్శనం కూడా చేసుకుంటారంట. ఈ ఆలయంలో మనకు నల్లపోషమ్మ అమ్మవారు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నమస్తే అక్క. నమస్తే అమ్మ. ఎట్లున్నారు? చాలా అంటే చాలా బాగున్నామమ్మ. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు కొమరవెల్లికి? మేము కొమరవెల్లికి రానికి రాబట్టి దగ్గర ఇప్పుడు ఒక 17 years అవుతుంది అమ్మ. ఏం చెప్తారు కొమరవెల్లి మల్లన్న స్వామి గురించి? రేణుకా ఎల్లమ్మ అలాగే నల్లపోషమ్మ కూడా దర్శనం ఇస్తుంది కదా మనకి ఇక్కడ, ఏం చెప్తారు? ఈ మల్లికార్జున స్వామి కొలిస్తే కొంగు బంగారం చేస్తాడు. ఈ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కొలిస్తే కొంగు బంగారం చేస్తాడు. అట్లాగే ఈడ ప్రత్యేకత ఏంటంటే ఎల్లమ్మ తల్లికి కూడా బోనాలు ఎక్కుడు, అలాగే మల్లన్న స్వామికి పట్నాలు, మల్లన్న స్వామికి బోనాలు ఎక్కుడు చాలా ప్రత్యేకత ఇక్కడ. అదే ఫస్ట్ వారం పట్న వారం మొదలుకొని హైదరాబాద్ నుంచి ఇంకా వివిధ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నుంచి కాక ఇంకా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెద్ద పట్టణానికి హాజరవుడు, అగ్గిగుండాలకు హాజరవుడు, ఇంకా నదర్ పట్టణాలు కానీ, అగ్గిగుండాలు కానీ, సదర్ పట్టణాలు కానీ, పెద్ద పట్టణాలు కానీ, ఎల్లమ్మ బోనాలు కానీ, మల్లన్న దేవునికి బోనాలు కానీ, మల్లన్న దేవునికి పాలు పట్టించడం కానీ ఇక్కడ ఆనవాది. ఈ కొమరవెల్లి క్షేత్రం ఆనవాది. ఇది పట్నాలు అనేది ఎందుకు వేస్తారు అక్క? పట్నం అనేది ఆ మల్లన్న స్వామికి చాలా ఇష్టం. పట్నం అనేది ఆ మల్లన్న స్వామికి పంచరంగుల పట్నం అంటే చాలా ఇష్టం. అదే గంగరేగు చెట్టు కింద చిలక పట్టం వేపిస్తాం, పెద్ద పట్టం వేపిస్తాం. ఆ మల్లన్న స్వామికి పట్నం అంటే చాలా ఇష్టం. అందుకే మల్లన్న దేవుడికి పట్నం వేసి మనం ఏది కోరినా కూడా ఆ మల్లన్న స్వామి సక్సెస్ చేస్తాడని నమ్మకం అది. థ్యాంక్ యూ అక్క. అయితే మల్లన్న స్వామి దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు దర్శనం అయిపోయిన తర్వాత రేణుకల్లమ్మ ఆలయానికి కూడా వెళ్తూ ఉంటారు కదా. అయితే ఆ ఆలయానికి వెళ్ళడానికి మనకు 2 దారులు అయితే ఉన్నాయి. ఒక దారి అయితే ఈ మెట్లు వైపు మాత్రం వెళ్ళడం జరుగుతుంది. ఇంకొక దారి కూడా ఉంది, అది మనకు వెనుక నుంచి వెళ్తే అక్కడ మనకు ఆటోస్ కానీ వాళ్ళ ఓన్ వెహికల్స్ దేంట్లో అయితే వచ్చారో ఆ వెహికల్స్ కూడా పైకి వెళ్ళడానికి అవైలబిలిటీ అనేది ఉంది. అక్కడనే సురిమరుగుండు కూడా దర్శనం అనేది అవుతుంది. నమస్తే గురువుగారు. నమస్తే, చెప్పండి. ఎలా ఉన్నారు? సంక్రాంతి శుభాకాంక్షలు. మంచిగా చాలా బాగున్నది. మన కాంగ్రెస్ వచ్చి నుంచి
పవర్ఫుల్గా నడుస్తుంది. జనాలు కూడా మంచిగా అందుబాటులో వస్తుండ్రు పోతుండ్రు, అనుకూలంగా అన్ని సౌలతులు ఉన్నాయి. మళ్ళీ పోతే ఇప్పుడు మల్లన్న గురించి ఆయన దేశ పర్యటన చేస్తూ మన కొమరవెల్లికి రావడం జరిగింది. 400 సంవత్సరాల క్రితం వచ్చి రథం అక్కడ పెట్టి ఆ గుళ్ళోకి పోయి నిలిచిండు. దానివల్ల భక్తులకు మంచి ముడుపులు చెల్లిస్తూ ఆయన వరాలు ఇస్తూ అనుకూలంగా భక్తులు ప్రతి ఏటా సంవత్సరము పాటు అందరూ రావడం జరుగుతుంది. 2 నెలల జాతర. మన తెలంగాణలో అతిపెద్ద జాతర అంటే కొమరవెల్లి. చాలా రోజుల జాతర, 2 నెలలు సాగుతుంది. సంక్రాంతికి స్టార్టు, ఉగాది వరకు జనాలు వస్తూనే ఉంటారు, పోతుంటారు. ప్రతి ఆదివారం బాగుంటుంది. సోమవారం, బుధవారం ఆయన మంచి కావాల్సిన దినాలు. ఆయన మల్లన్నకు రోజు కావాల్సింది బుధవారము, ఆదివారము. మళ్ళీ ఎల్లమ్మకు కావాల్సిన రోజు దినము మంగళవారం. ఇది చూసుకుంటూ మంచి వస్తుంది. అయితే ఇప్పుడు పంతులు గారు, మనకు కొమరవెల్లికి వచ్చి మల్లన్న స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు మల్లన్న స్వామికి అనేది తీపి బోనం అనేది ఎక్కుతుందా? అవును, తీపి బోనమే. ఆయనకి ఎక్కేది తీపి బోనము, ఎల్లమ్మకు ఎక్కేది కార భోజనం. అట్లా పసుపు భోజనం ఆయనకు, బెల్లపన్నం పరమన్నము మల్లన్నకు ఆయనకు. అయితే ఇప్పుడు ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఓడి బియ్యం పోయడం కానీ అది మంచి అది శ్రేష్టంగా వాళ్ళు పోయవలసిందే కంపల్సరీ. వచ్చిన అంటే మొక్కుబడి తీరు ఉంటుంది అన్నట్టు. ఎవరెవరు మొక్కుబడులు తీరు వాళ్ళు ఎల్లమ్మకు ఓడి బియ్యం పోస్తామని మొక్కుతారు, పట్నం వేస్తామని చేస్తారు, బోనం చెల్లిస్తామని మొక్కుతారు, మల్లన్నకు కళ్యాణం చేస్తామని మొక్కుతారు, ఆయన పట్టు వస్త్రాలు తెస్తామని మొక్కుతారు. ఇలా మన ఎవరెవరి మొక్కులు బట్టి వాళ్ళు మొక్కులు చెల్లిస్తుంటారు. మల్లన్నకు కూడా ఓడి బియ్యం పోస్తారు, బోనాలు చెల్లిస్తారు. కానీ ఆయనకు తీపి బోనము, ఈమెకు ఆటలు కానీ దండం ఎదురిచ్చి మొక్కి బయటకు వచ్చి కోసుకొని ఎక్కడుంటే అక్కడ రూములలో కానీ బయట. మల్లన్నకు మాత్రం అన్నం మళ్ళీ తిన్న తర్వాత మాత్రం మల్లన్న గుళ్ళే పోవడం జరగదు. ఏది దాన్ని ఏమంటారు, నీచు మటన్ కానీ చికెన్ కానీ తినిపోవడం జరగదు. ఆయన దర్శనాలు మొత్తం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినాక ఎల్లమ్మ కాడ తినిపోవచ్చు, తాగొచ్చు, అక్కడ ఏదైనా చేసుకోవచ్చు. అది మన ప్రతిష్ట. ఒక ముస్లిము ఇక్కడ తుర్కా ముస్లిము మన భక్తులకు బొట్టు పెట్టుకుంటూ ఉన్నాడంట. మనకు అంటే మనకు తెలియకుండా 400 ఏళ్ళ కింద మనం లేము, కానీ పెద్దవాళ్ళు చెప్తే మనకు తెలుసు, మనకు చెప్తే ఇంకోళ్ళకి తెలుసు. ఇట్లా ఈ విధానంగా పెద్ద మనుషులు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఈ మల్లన్న దేశ పర్యటన చేసుకుంటూ రథం మీద పోతుండన్నమాట. అట్లా ఆ గీరలు కూడా ఉన్నాయి, మొన్నటిదాకా ఉండే. ఇప్పుడు గెస్ట్ హౌస్ కడుతున్నాడ, రోడ్డు పడ్డ తీసేసిండ్రు. అయితే ఈడ ఒక ఆయన ముస్లిము బొట్టు పెడుతుండట మన తెలుగు వాళ్ళకు. బొట్టు పెడుతుండే ఏందబ్బా అని ఇప్పుడు మనం పంచాయతీ అవుతుండే కాడ ఏమో అవుతుందని పోతాం కదా, ఎవరమైనా లొల్లి అయినా పంచాయతీ అయినా పోతున్నాం. అయితే ఇక్కడ ఆ గుట్ట మీదకి వెళ్ళిపోతుంటే ఇక్కడ 10 మంది కనబడ్డారు అనుకో. ఈ తురుకాయన విభూది పెడుతుండే, ఏంటి బూడిది. వాళ్ళకేంటిది పసుపు బండారి లేదు కదా తురుకోళ్ళకు, ఇప్పటికైనా అప్పటికైనా. అయితే బూడిది పెడతాండి ఏందని చూస్తాను వచ్చేవారికి ఇంత పొడి గడ్డం పెట్టుకొని ఈ తెలుగు వాళ్ళకు బూడిది పెడతాడు. మా తెలుగు వాళ్ళకి ఏంది మీరు తురుకాయన నువ్వు బూడిది పెట్టేది, నీ దగ్గర ఏమున్నదని ఎందుకని పెడుతున్నావు నువ్వు ఎవరు అసలు? తురుకోళ్ళకు తెలుగు వాళ్ళకు బొట్టు పెట్టుడు ఏమున్నది, తురుకాయనే వద్దు అని ఆయనకి ఈయనకు కొంచెం ఘర్షణ జరిగి ఆయన తీసి కొట్లాడ పెట్టుకున్నారట. ఆయన వెళ్ళిపోయి తీసి బండకు కొడితే కూడా ఆ బండకు గుర్తున్నది, మీరు పోయి చూడండి. కాదంటే కొట్లాట ఇక ఘర్షణ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎవరు బలం ఉంటే వాళ్ళకి. మల్లన్న మచ్చలు మాయలు గల్లోడు, కొంచెం ఏది భక్తిపరుడు, ఆయన దేవుడు. ఆయన ఏం చేసిండు, ఇద్దరు కొట్టాడుకుంటే ఇసురు కొడితే బర్వాతల నగ్నంగా ఉన్నాడు కాడ గుట్టకు. పెద్ద మనుషులు చెప్పిన గుర్తు మనకు ఎదురుగా గడికి పోతే కనబడుతుంది మీకు. నగ్నంగా ఉంటే అయితే ఈయన అదే బూటి పెడుతుండు. అప్పుడెక్కడ బండారు లేదు, కుంకుమ ఏమీ లేదు, తెలియదు. ఈయనకు అదే పెడుతుంటే అప్పుడు మేడలు అదే వచ్చి నువ్వెవరు పెడుతున్నావు, ఆయనను కొట్టుడేంది, కాకులను కొట్టుడు, గద్దల కేసుడు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు అదే పని చేస్తున్నావు. లేదు నువ్వు బండారు కానీ కుంకుమ కానీ తెస్తే ఇక్కడ నీకు స్థానం దొరుకుతుంది, నిన్ను బాసంత మాడతా పెళ్లి చేసుకుంటా అని మేడలాదేవి బలిజామె అన్నది. ఆ నోట్ల సరే మంచిదని అప్పుడు ఎల్లమ్మ గుట్ట మీద ఉండి సజ్జి తీసుకుపోయింది. మళ్ళీ నాకు గోదాలు కాస్తుంటే సజ్జి తీసుకుపోయి ఆమె అక్కడనే ఉండిపోయింది ఎల్లమ్మ. ఈయన గోదలు కాసుకుంటే అయితే అక్క తానికి పోయిండు మల్లన్న. అక్క మరికి ఆమెకి ఇట్లా అన్నది, అట్లయితే నేను బాసంత మాడతా పెళ్లి చేసుకుంటా అని అన్నది. నేను బొట్టుది బండారు దేవన్నట్టు అంటే మక్క దేశంలో ఉన్నది. మనకి ఇప్పటికప్పటికి బండారు ఇక్కడ పుట్టుబడి లేకుండా వెనకడ 400 ఏళ్ళ అక్కడ బండారు మక్క దేశంలో ఉన్నది. అక్కడ దొరుకుతుంది, అక్కడ పోయి తీసుకొస్తే తమ్మి అని ఈమె మనుషులు దేవత ఫుల్ పవర్ఫుల్ అమ్మవారు కదా ఎల్లమ్మ. సరే మంచిదని అడ్రస్ పట్టుకొని మక్క దేశం పోయిండు. ఆ బండారు తీసుకొని వచ్చిండు, ఇక్కడ ఆమెను బాసంతం ఆడిండు, ఇక్కడ నెరిచిండు. అదొక పవర్ఫుల్ ఆయన ప్రతిష్టత నమ్మకం అయిపోయింది భక్తులకు అందరికీ.
మంచి రావడం జరుగుతుంది. అందరూ ఆనాటి నుంచి ఈనాటి వరకు మల్లన్న అంటే మత్స్సులు మాయలు కలవడని భక్తి పడడం ఏది మన అందరికీ మొక్కులు తీర్చే మల్లన్న అని చాటి చెప్పడం జరిగింది. అయితే స్వామి వెలిసిండా ఇక్కడ? స్వామి వెలిసిండా? మల్లన్న స్వామి ఇక్కడ వెలిసిండా లేకపోతే ఇక్కడ వచ్చి అట్లాగే? అట్లనే చేసిండు. చేసి అప్పటి నుండి విగ్రహం మంచిగా వచ్చి ఆ విగ్రహం ఆయన తయారు చేసి అంటే వెనకట నెరిచిండంట, కానీ అది మనకు తెలియని ఇంకా 400 పైన సంవత్సరాల క్రితం తెలియదు. అందు గురించి మన మల్లన్న వచ్చింది మాత్రం మన వరకు తెలుసు. ఇక అంతకుముందు దేవుడు వెనకట నెరిచిండు అని వేరే వెనక ఉంటుంది, వెనక బాజు ఆయన నెరిచినది అంటే ఇక ఆయన వచ్చి నెరిచింది అన్నట్టే అదే వచ్చుడు రథమాడ పెట్టిండు, వచ్చి ఆ గుళ్ళే పోయిండు, అందులో నెరిచిపోయిండు. ఇక ఆ తర్వాత ఆయన మాయమైపోయి ఇక ఇప్పుడు ఎప్పుడు అప్పటి ఉంటాడా? ఇప్పటి ఎవరైనా ఉండరు కదా, ఉన్నతాన్ని ఉంటామా మనం వెళ్ళిపోతాం. ఆయన వెళ్ళిపోయినాక ఆడ విగ్రహంతో మంచి ఆ విగ్రహం దేనితో కట్టినో కానీ విగ్రహం కట్టి మంచి రూపం తయారు చేసి గుడి గోపురం స్థాపించిండు. ప్రస్తుతం ఇప్పుడు మనమైతే మల్లన్న స్వామి దర్శనం అయిన తర్వాత కొండపోశమ్మ ఆలయం దగ్గర అయితే ఉన్నాము. అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే కంపల్సరీ మల్లన్న స్వామి దర్శనం అయిన తర్వాత మల్లన్న స్వామి అక్క అయ్యుండి ఎల్లమ్మ దర్శనం మరి కొండపోశమ్మ దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ భక్తులతో మాట్లాడి తెలుసుకున్నాను. అయితే కొన్ని సంవత్సరాల ముందంట ఒక రాక్షసుడు అనేది ప్రజలకు మళ్ళీ ఎన్నో వ్యాధులతోని ఇబ్బంది పెట్టాడంట. అయితే మల్లన్న స్వామి ఏం చేశారంటే నా భక్తులని మీరు ఇంత వ్యాధితోని మీరు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చంపడానికి అని చెప్పేసి కత్తి తీసుకొని వెళ్తూ ఉంటే అమ్మవారు మన కొండపోశమ్మ అమ్మవారు మొత్తం ఆ స్వామి బండారుతోని మొత్తము ప్రజలకి ఎటువంటి వ్యాధి మళ్ళీ రాకుండా ఉండాలని చెప్పేసి మల్లన్న స్వామిని శాంతిపరచాలనేసి అని కోరిందంట. అయితే ఆ తర్వాత అప్పటి నుండి మనకు మల్లన్న స్వామి దగ్గరికి వచ్చిన భక్తులందరూ కొండపోశమ్మ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అన్నట్టని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడైతే మనకు కొండపోశమ్మ ఆలయం ప్రధాన అర్చకులు యాదగిరి గారు ఉన్నారు. స్వామివారిని ఒకసారి మాట్లాడి అసలు మనకు ఆలయ విశిష్టత ఏంటనేది మనం తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్కారం అండి. సరే ఎలా ఉన్నారు సార్? చెప్ప. అయితే ఇప్పుడు మన కొమురవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్నందుకు చాలామంది భక్తులు అయితే వస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మన కొండపోశమ్మ ఆలయానికి కూడా వస్తుంటారు. ఎందుకు అది ఎందుకు కంపల్సరీగా ఎందుకు వస్తుంటారు? చెప్తా. సరే, అమ్మవారు ఈమె కొండపోశమ్మ, ఆయన కొమిరెల్లి మల్లి గారు, ఆయన తమ్ముడు, ఈమె కొండపోశమ్మ అక్క. అయితే ఈమె కూడా మొక్కులని కూడా ఎన్ని మొక్కులు మొక్కినా కానీ వాళ్ళు తప్పకుండా దర్శనం అవుతాయి. అయితే కొన్ని 273 స్థానం ఈమె కొన్ని 1000 సంవత్సరాల తుంది నిలిచింది ఇక్కడ గట్టుకు. అయితే గట్టు పోశమ్మ అంటారు. కొండపోశమ్మ, గట్టు పోశమ్మ, కొమిరెల్లి మల్లి గారి ఈమెకు ఓడి బియ్యాలు, పట్టు చీరలు, నగలు, కానికలు, కట్నాలు అన్ని పెట్టి కూడా అని చేస్తే వరాలు, పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అవుతాయి. మళ్ళీ ఏది అనుకుంటే అది అన్నీ అమ్మవారు సౌకర్యం చేస్తుంది. అందులో ఇప్పుడు చాలా భక్తులు సత్రాలు కట్టిస్తుండ్రు, రేపు రూములు కట్టిస్తుండ్రు అని ఎన్నెన్నో కథలు చేస్తున్నారు. ఎంత కథ చేసినా కానీ అంత సౌకర్యం చేసి అమ్మవారు ఆ కొమ్మిది వచ్చిన భక్తులంతా ఇక్కడికి వస్తారు. ఇక్కడ బోనాలు, ఓడి బియ్యాలు, యాటలు, మత కొలుపుడు, అంత మా కట్నాలు, కానుకలు అన్నీ అమ్మవారికి దర్శనం చేస్తారు. ఏదనుకుంటే గది అయిపోతుంది. ఇప్పుడు చాలా వదులుకోలే. ఇప్పుడు కేసీఆర్ పర్వతం వచ్చిన నుంచి చాలా ఇంకా పెరిగిపోయింది. ఆ తెలంగాణ నుంచి ఇంకా మొత్తం తెల్లగైపోయింది. అమ్మవారు మస్తు ఏదనుకుంటే గది అన్ని వరాలు అయిపోతున్నాయి. ఇప్పటికైనా కానీ భక్తులను మంచిగా సలహా ఉంచుతుంది. ఏం భక్తులు ఏం ఖరాబ్ చేస్తలేదు. మంచిగా పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు, మళ్ళీ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, వాళ్ళు రోడ్డు సౌకర్యాలు, అన్ని సౌకర్యాలు మంచిగా చేసినాయి అమ్మవారు. నా పేరు యాదగిరి పూజారి. నేను 30-40 ఏళ్ళ కూడా నిర్ణయం చేస్తాను. అయితే
అయితే స్వామి ఇప్పుడు మనకు వెనకాల అక్కడ పైన గుట్ట పైన ఒక సొరంగం అనేది ఉంది. దాని విశిష్టత ఏంటి? అయితే అక్కడనే నిలిచింది అన్నట్టు. వెనకట అమ్మవారు అక్కడనే నిలిచింది. అక్కడ నిలిచి ఇక్కడ భక్తులకు అక్కడ పోయేందుకు సౌకర్యం లేకుంటే ఆ భక్తులు పోయేందుకు వాళ్ళకు అవసరత అవసరం కాకపోతే అమ్మవారు ఆమె తెలంగాణ ఇక్కడ కదిలొచ్చి ఇక్కడ కింద నిలిచిపోయింది. అమ్మవారు బాగా భక్తులకు ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ నిలిచిపోతే ఇక్కడనే ప్రతిష్ఠ చేసి ఇక్కడనే గుడి కట్టించి ఇక్కడనే చేసి మంచిగా చేస్తున్నాం. అయితే ఇప్పుడు వెలిసింది కదా అమ్మవారి పైన, ఆ రూపం అనేది ఉందా? వెలిసింది అక్కడనే ఉంటుంది, రూపం అక్కడనే ఉంటుంది. చాలా ప్రతిష్ఠ అయితే అక్కడనే. అమ్మవారు ఇప్పుడు ఇక్కడ నిలిచింది. అమ్మవారి గట్టు కొండపైన ఉన్నది, గట్ల అక్కడనే ఉన్నది. ఆడ కూడా మంచి కోనేలు ఉన్నాయి, నీళ్ళ సవులతో అక్కడ అమ్మవారు తెలంగాణ చేసి తాళం చేసి అక్కడ పూజ చేసుకొని కింది గదిలో వస్తుంది ఆమె. వచ్చేవారికి 5 గంటలకి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 10 గంటలకు గట్టు పోతుంది. అక్కడ గట్టు పోయి అవి నిలుచుకొని మంచిగా మళ్ళీ అందరు భక్తులు చల్లగా చూస్తుంది. అయితే ఇప్పుడు ఇది మీరే చూసుకుంటున్నారా, ఎండోమెంట్ వాళ్ళు చూసుకుంటారు? అయిపోయింది అంత ఎండోమెంట్. అండ్ ఎండోమెంట్ మేము కుమ్మరోళ్ళం పూజ చేద్దాం వెనకడుతుంది. మా నా తాతలు ముత్తాతలు మా వాళ్ళే చేస్తున్నాం, మేమే చేస్తున్నాం. వాళ్ళ తర్వాత మేము చేస్తున్నాం, మా తర్వాత వాళ్ళు చేస్తున్నాం. ఈ మా ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సాయం కావాలి? ఇంకా ఆలయానికి సంబంధించిన సాయం ఎలాంటిది చేయాలనుకుంటున్నారు? అంటే గామదేవత అన్నట్టు ఈమె గామదేవత అయి మొత్తం నిలిచిపోయింది. గామదేవత అయి మొత్తం తెలంగాణ మొత్తం నిలిచిపోయింది. గామదేవత పోయి పెద్ద దేవత అయింది. గామదేవత ఇప్పుడు మొత్తానికి వచ్చి వరదక్షాలు బాగా చేసుకుంటా చేసేవారికి చాలా పవర్ఫుల్ అయిపోయింది. అది పవర్ఫుల్తో అంత మంచిగా సలహా ఇస్తుంది అంత. చూసారు కదా కొమరవెల్లి మల్లన్న స్వామి జాతర. ఆ మల్లన్న స్వామి దయ మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ కెమెరామెన్ శ్రీకాంత్తో మోనికా, పల్లవి టీవీ.